1886లో చికాగో నగరంలో 8 గంటల పందినం కోసం మరి ఆ రోజు 8 మంది అమరవీరులు చనిపోవడం జరిగింది. తుపాకులతో కాల్చారు. ఈ మేడే ఎర్రజెండా అనేది ఏ ఒక్క సంఘం సొత్తు కాదు, కార్మికుల సొత్తు. 8 గంటలు ఎప్పుడైతే దానికోసం పోట్లాడారో వాళ్ళ సొత్తు. దాన్ని ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ 8 గంటల పందినాన్ని కూనీ చేస్తూ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి గత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు 12 గంటలు పనిచేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అంటే పెట్టుబడిదారులకేమో ముందుకు తీసుకెళ్తున్నారు, కార్మికుల హక్కులేమో కాలు రాస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ విధానాలే ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలుగా ఉన్నాయి. వీటిపైన మనం ఐక్యంగా పోరాటం చేయడం తప్పితే సంఘాలు లేనప్పుడే 1886లో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారు.